ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని బలపరుస్తూ, మనకు సహాయం చేస్తూ, మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు తన వాక్కు ద్వారా మనకు సహాయం చేస్తూ ఈ దినమున కూడా మరొక మారు తన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం, ఆయన మరల మన యందు జాలిపడును. మన దేవుడు జాలిపడే దేవుడు, మన దేవుడు కనికరం చూపించే దేవుడు, మన దేవుడు ప్రేమమయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీ ఎడల నేను జాలిపడుచున్నాను. ఆయన కనికరం చూపించుట విషయంలో సంతోషించే దేవుడండి. మన పాపములు సముద్రపు అగాధంలో పడవేసే దేవుడండి. మన ఎడల కనికరము, కరుణ, జాలి, దయ చూపించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు వారి పాపములను బట్టి దేవుడి సన్నిధిలో దేవునికి దూరం అయిపోయి, అయ్యో మా దేవుడికి మేము దూరం అయిపోయి ఉన్నామే, అయ్యో మా దేవునికి మేము వేరుగా ఉన్నామే, మా ఎడల ప్రేమ చూపించిన మా దేవునికి, మా ఎడల కనికరం చూపించిన మా దేవునికి, మమ్మల్ని తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమించిన మా దేవునికి మేము దూరం అయిపోయి ఉన్నామే, మరలా మేము మా దేవుని సన్నిధికి మేము ఎలా వెళుదాము అంటూ వారి హృదయంలో బాధపడుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ ఎడల జాలి పడుతున్నాను, మరలా జాలి పడుతున్నాను. మీరు చేసిన దోషములన్నిటిని తీసివేసి మీ ఎడల కనికరం చూపించడం విషయంలో నేను సంతోషపడుతున్నాను అంటూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు బహుజన సమూహం ఆయన వద్దకు వచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితులను చూసి, వారి అనారోగ్యాన్ని చూసి, వారి స్థితిగతులను చూసి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్న విధానాన్ని బట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఎడల ఆయన వారి మీద కనికరం పడినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల కనికరం చూపించే దేవుడు, మన ఎడల ప్రేమ చూపించే దేవుడు, మన ఎడల జాలిపడే దేవుడు. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి ఏ మనుష్యుడు నీ మీద జాలి పట్టలేదేమో, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ తల్లిదండ్రులే, నీ తోడబుట్టిన వారే, నీ రక్త సంబంధికులే, ఎవరు కూడా నీ మీద నీ పరిస్థితిని బట్టి జాలి చూపట్లేదేమో, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి ఒకవేళ నువ్వు బాధపడుతూ నా మీద ఎవరూ జాలి చూపించట్లేదని బాధపడుతున్నావేమో, ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వారెవ్వరూ నీ మీద జాలి చూపించకపోయినా నీ దేవుడు నీతో ఈ దినమున వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ ఎడల కనికరం చూపించడం విషయంలో సంతోషిస్తున్నాను, నీ మీద నేను జాలి చూపిస్తున్నాను. ఎన్ని మార్లయ్యా అంటే మరలా. నీ దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. ధైర్యం తెచ్చుకో. దేవుని కృప నీకు తోడైండును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గనుడు అయిన దేవ, ఎందరైతే మాటలు ఆలకిస్తున్నారు ప్రభువా, వారు ప్రభువా నీ జాలి కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. ఈ దినమున నీవు వారితో వాగ్దానం చేస్తున్నావు, నేను మీ ఎడల మరలా జాలి చూపుదును అనే నీ మాటను బట్టి ప్రభువా, మేము నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా. నాయనా, మీ కృప మాకు తోడై ఉండును గాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.